హలో అండి అందరికీ. ఈరోజైతే బ్రెడ్ ఆలు టిక్కీ అది ఎలా చేయాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే 2 ఆలుని నేను బంగాళదుంపల్ని ఉడకబెట్టేసుకొని పెట్టుకున్నా. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవన్నీ పచ్చిమిర్చి కూడా రెడీ పెట్టుకున్నా. సో ఈ తోలంతా తీసిన తర్వాత బంగాళదుంపల్ని ఇలా స్మాష్ చేసి పెట్టుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి, కారం, కొంచెం గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ని వేసి ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా కలిపేసేయండి. బాగా ఈ ఆలు ముక్కలను కూడా స్మాష్ చేసాం కదా, మొత్తం ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అందులో కలిసేలాగా మొత్తం బాగా గట్టిగా కలుపుకోండి. ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. మనకి బాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ మనం తినాలనిపించినప్పుడు మంచిగా చేసుకోవచ్చు. అలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని బ్రెడ్ తీసుకొని నేను 2 స్లైడ్స్గా తీసుకొని ఇలా కొంచెం తడుపుకొని వాటర్ని అంతా తీసేసిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా రౌండ్గా ఇట్లా పెట్టేసుకొని రెండో బ్రెడ్ సహాయంతో ఇట్లా కవర్ చేసేసుకొని మొత్తం క్లోజ్ చేశాను అనమాట. 4 సైడ్స్ కూడా ఇలా క్లోజ్ చేసేసి ఇలా పెట్టేసుకున్నా. సో చూసారు కదా ఎంత బాగా నీట్గా వచ్చేసినాయో. సో ఇలా 3 అలా రెడీ చేసుకొని పెట్టుకుని చూపిస్తున్నా. అవి కూడా వేసేసాను, బాగా మంచిగా కాలిపోయినాయి. సో సెకండ్ అయితే 3 వేసుకొని కాల్చుకుంటున్నా. చూసారు కదా ఎంత బాగా మనకి పైన క్రంచీగా వచ్చినట్టు బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పద్ధతిలో తినకపోతే కనుక. సో ఇలా పెట్టుకున్న వాటిని మనకి బ్రెడ్ ఆలు టిక్కీ అయితే మనకి రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్లో మీరు టమాటా టచ్అప్ని కానీ యూజ్ చేసుకొని తినేసేయచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.